ఇది ఆర్థోడాక్స్ క్రైస్తవ క్యాలెండర్లో ఎపిఫనీ, జనవరి 19తో ముడిపడి ఉన్న ఒక అద్భుతమైన రష్యన్ సంప్రదాయం. ఏం జరుగుతుంది అంటే, ఐస్ స్విమ్మింగ్లో వేలాది మంది రష్యన్లు పాల్గొంటారు. రంధ్రాలు గడ్డకట్టిన నదులు లేదా సరస్సులుగా కత్తిరించబడతాయి, తరచుగా శిలువ ఆకారంలో ఉంటాయి. పవిత్ర త్రిత్వానికి ప్రతీకగా ప్రజలు మంచు నీటిలో 3 సార్లు మునిగితారు. అలా ఎందుకు చేస్తారు? ఇది పాపాలను శుభ్రపరచడానికి, ఆశీర్వాదాలను తీసుకురావడానికి మరియు విశ్వాసం మరియు ఓర్పును చూపించడానికి ఉద్దేశించిన మతపరమైన ఆచారం. ఈ రోజున నీరు పవిత్రమైనది మరియు స్వస్థత చేకూరుస్తుందని చాలామంది నమ్ముతారు. ఆ అనుభవం ఉష్ణోగ్రతలు తరచుగా 0 కంటే చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ ప్రజలు పాల్గొనడానికి క్యూ కడతారు. పూజారులు జలాలను ఆశీర్వదిస్తారు మరియు కుటుంబాలు చూడటానికి లేదా పాల్గొనడానికి గుమాగుడతాయి. సరదా వాస్తవం ఏమిటి అంటే, సాధారణంగా ఐస్చల్లని నీటిలో ఈత కొట్టనివారు కూడా తరచుగా ఎపిఫనీలో చేరుతారు. ఇది రాబోయే సంవత్సరానికి బలం, ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణను ఇస్తుందని చెప్పారు.